హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే చైల్డ్హుడ్ మెమొరీస్ అండి. ఇవి మీకు గుర్తున్నాయా? చిన్నప్పుడైతే మనకి పావులకు కూడా ఇచ్చేవాళ్ళండి బొరుగుల ముద్దలు. ఇవైతే ఈరోజు చేస్తున్నాను. దానికి వచ్చేసి సింపుల్గా ఇగోండి మురుమురాలు, అలానే బెల్లం. క్వాంటిటీ ప్రకారం ఎంత తీసుకుంటున్నా అనేది నేను చూపిస్తాను. వచ్చేయండి. ఇగోండి బాండ్లీ అయితే పెట్టాను. మురుమురాలు మనం లైట్గా ఫ్రై చేద్దాము. ఇగోండి బాండ్లీ పెట్టాను లో ఫ్లేమ్ మీద. ఈ మురుమురాలు అయితే మెజర్మెంట్ కప్పు తోటి నేనైతే 6 కప్పులు తీసుకుంటున్నానండి. ఇగోండి దీంతో 6 అయితే తీసుకుంటున్నాను. 6 ఇవి ఆల్రెడీ బాగానే ఉన్నాయండి. ఇగోండి చూడండి, సౌండ్ కూడా వస్తుంది కదా. అయినా లైట్గా ఫ్రై చేద్దాము. అవి నిన్న తెచ్చాను కదా, ముందే వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి జస్ట్ కొంచెం వేడికి ఫ్రై చేద్దాము. ఇవి మాడిపోవద్దండి. లో ఫ్లేమ్ మీద కొంచెం టైం తీసుకున్నా కానీ నిదానంగానే ఫ్రై చేద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఒక్కటి తిందామని స్టార్ట్ చేస్తే 4-5 తినేయచ్చండి, ఎంత బాగుంటాయి ఇవి. మురుమురలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ఇవైతే ఫ్రై అయినాయి కదా, ఇవి వేరొక గిన్నెలోకి అయితే తీసుకున్నామండి. మొత్తం సౌండ్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఫ్రై. ఇంకా అదే బండిలో బెల్లం అండి. మనం ఏ కప్పుతో అయితే మురుమురాలు తీసుకున్నామో దాంతో నేనైతే 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి కొన్ని వాటర్ అండి, జస్ట్ 1 స్పూన్ అని వాటర్. అంటే అడుగు అంటుకోకుండా ఇది మంచి పాకం వచ్చే వరకు కలుపుకున్నాను. బెల్లం అయితే తెల్ల బెల్లం అండి, ఎలాంటి నలకలు ఉండవు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే స్టీల్ది స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో అయితే వడకట్టండి. ఒకసారి పాకం టెస్ట్ చేసుకుందామండి. లేదండి, ఇంకొంచెం టైం పడుతుంది. ఇగోండి ఇదైతే చూస్తున్నారు కదా, ముద్దపాకం అయితే వచ్చింది. ఇప్పుడు మురుమురాలు వేసేసుకుందాము. దీంట్లో టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అండి. ఒక్కసారి కలుపుకుందాము. పాకం కూడా వచ్చేసింది. ఇది ఫ్రై చేసి పెట్టుకున్న మురుమురాలు కూడా యాడ్ చేద్దామండి. తెల్ల బెల్లం కదండి, కలర్ కూడా చూడండి వైట్గానే ఉంది. వాటర్ చేతికి రాసుకొని కొంచెం అట్లా, ఇవైతే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ముద్దలు కట్టుకుందామండి. సైజ్ మన ఇష్టం అండి, ఏ సైజ్ అని చేసుకోవచ్చు. పాకం కరెక్ట్గా వచ్చిందంటే చాలా ఈజీ చేసుకోవచ్చు అండి. ఇట్లా పెద్ద పని ఏమి ఉండదు. తొందరగా 10-15 నిమిషాల్లోపు అయిపోతే చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. మనం దీంట్లో ఎలాంటి కలర్ కలపలేదు. అన్నీ అలానే చేసుకుందాము. అన్నీ అలానే చేద్దామండి. ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే కట్టేయాలండి, లేకపోతే ముద్దకు రాదు, గట్టిగా అయిపోతాయి. ఒకవేళ కానీ ఇంకా గట్టిగా అయ్యి మీకు రాకపోతే జస్ట్ స్లో మంట మీద చిన్న మంట పెట్టుకొని జస్ట్ 1 నిమిషం అలాగా వేడి చేయండి. మంచిగా అది పాకమంతా కొంచెం కరిగి మళ్ళీ మీకు ఉండకు వస్తుంది అనమాట. వేడి మీద చుట్టాలి. చేతులు చూడండి ఎర్రగా. ఇగోండి ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి. మనము 6 కప్పులు తీసుకున్నాం కదా, ఇన్ని వచ్చినాయి. సేమ్ క్వాంటిటీలో మనము ఎక్కువ చేసుకోవాలనుకుంటే అవే క్వాంటిటీ పెంచుకుంటే వెళ్తే సరిపోతుందండి. ఎంత బాగా వచ్చినాయి కదా. ఇగోండి, కాకపోతే మనం తెల్ల బెల్లం అయ్యి ఇక కలర్ అనిపించట్లేదు. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మురుమురా లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మన చిన్నప్పటి జ్ఞాపకాలు చేసుకుంటూ తినేద్దాం. వచ్చేసేయండి మీరు కూడా. చాలా టేస్టీగా
చాలా క్రిస్పీగా. ఇవి ఒక 10-15 డేస్ పైనే స్టోరేజ్ చేసుకోవచ్చండి. బయట ఉంటే మెత్తగా అయిపోతాయి. ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలైనా తినొచ్చు, పెద్దలైనా తినొచ్చు. ఇవేముంది, స్నాక్స్ కదండి, ఎవరైనా తినొచ్చు. ఫైనల్గా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.